పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో గత 2 రోజులుగా జోరు వానలు పడుతున్నాయి. భారీ వానలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో 2 గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఒకరు మృతి చెందారు. మరొకరి కోసం సింగరేణి రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది. భారీ వర్షాలపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దపల్లి మంచిర్యాల జిల్లా అతలాకుతలమవుతుంది. ఇప్పటికే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 2 గల్లంతు కాగా మరొకరు విద్యుత్ షాక్తో మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. నిన్న 2 గల్లంతైన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరు గల్లంతైన వారి కోసము సింగరేణి రెస్క్యూ టీము సహాయక చర్యలు చేపట్టింది. మంచిర్యాల జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతుంది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుంది. మొత్తం ఎల్లంపల్లి ప్రాజెక్టు మొత్తము 62 గేట్లకు 30 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ప్రస్తుతం మనము ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. చూడొచ్చు 30 గేట్లతోనే నీటిని కిందికి వదులుతున్న దృశ్యాలు చూడొచ్చు. పెద్ద సంఖ్యలో వాటర్ కిందికి వెళ్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తము 6,10,000 క్యూసెక్ల నీరు కిందికి వెదులుతుందని చెప్పేసి ఎల్లంపల్లి ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామస్తులు అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా పెద్దపల్లి జిల్లాలో వరుణుడు ఉగ్ర రూపం దాల్చాడని చెప్పచ్చు. దాదాపు ఉన్న లో లెవెల్ వంతెనలు మొత్తం మునిగిపోయాయి. వాగులు నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి నది మానేరుకు వరద పోటెత్తుతుంది. కాలనీలు లోతట్టి ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక మొత్తం వర్షం కురవడంతో మెయిన్ రోడ్లు పెద్దపల్లి కలెక్టరేట్ కావచ్చు, ఆ హైవే రోడ్ మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. జనజీవనం మొత్తం కూడా స్తంభించింది. లో లెవెల్ వంతెనలు పైకి వరద రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుల్తానాబాద్ మండలం సుగ్లంపల్లిలో అత్యధికంగా 101.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్ష బీభత్సంతో 2 మృత్యువాత పడ్డారు. పెద్దపల్లి సుల్తానాబాద్ రాజీవ్ రహదారిపై వరద పోటెత్తింది. వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఉస్సేమియా పెద్దవాగుకు వరద పోటెత్తి చెరువులు మత్తడి దుంకుతున్న పరిస్థితి నెలకొల్లి. లో లెవెల్ వంతెనలు వరదలో చిక్కుకున్నాయి. రామగిరి మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన వృద్ధురాలు అంకరి రాజమ్మ అనే వృద్ధురాలు బట్టలు ఆరవేస్తుండగా కరెంట్ షాక్తో మృతి చెందింది. కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేటకు చెందిన గ్రామ పంచాయతీ కారోబార్ పవన్ మిర్జంపేట నుంచి కొత్తపల్లి మల్యాల సమీపంలో ఉన్న నక్కలవాగు కల్వర్టుపై బైక్పై ప్రయాణిస్తుండగా ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. ఆయనకు కాపాడేందుకు ఒర్రిలోకి దిగిన డ్రైవరు సూర్య కూడా కొద్ది దూరం వెళ్లి విఫల యత్నం కాగా స్థానికులు అతన్ని రక్షించారు. నిన్న రాత్రి డెడ్ బాడీ కోసం వెతికి చూడగా రాత్రి వేళ పవన్ శవమై తేలాడు. కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం చెరువులో చేపల వేట కోసం వలలు కట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మత్స్యకారుడు గోస్కుల కుమార్ గల్లంతయ్యాడు. మరో 3 కలవేన మొగిలే సాగర్ల తిరుపతి చేతి నరసయ్య ప్రాణాలతో బయటపడ్డారు. ఇతని కోసం ప్రస్తుతము ఎవరైతే ఈ మత్స్యకారుడు గొస్కుల కుమార్ ఉన్నాడో అతని కోసము సహాయక చర్యలు అయితే ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతుంది. ఇన్ఫ్లో పెరుగుతుండటంతో మొత్తం నిన్న 20 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతూ ఉండగా ఇవాళ మరో 10 గేట్లు ఎత్తి మొత్తం 30 గేట్లతో 6,10,000 క్యూసెక్ల నీటిని అయితే కిందికి వదులుతున్న పరిస్థితి. ఎడతెరిపి లేకుండా వర్షాలతో చెరువులు వాగులు పొంగి పొర్లడంతో పాటు మరో 2 రోజులు భారీ వర్షాలు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్కు సంప్రదించాలని ఇటు చెప్తున్నారు. మొత్తంగా పెద్దపల్లి గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు విషాదం కలిగించని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రామ పంచాయతీలో పనిచేసే కారోబారు లో లెవెల్ వంతెన దాటుతున్న క్రమంలో అక్కడ ఆ వరద దాటికి కొట్టుకుపోయాడు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా కూడా నీటిలో పడి కొట్టుకుపోగా గల్లంతైన పరిస్థితి. నిన్న రాత్రి అందరూ కూడా అక్కడ వెతకగా డెడ్ బాడీ లభ్యమైంది. మరొకరు మత్స్యకారుడు కూడా గల్లంతైన సంఘటన చోటు చేసుకుంది. అతని కోసం కూడా ఇప్పుడు సింగరేణి రెస్క్యూ టీము చర్యలు చేపట్టింది.
మొత్తంగా ఈ మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న వర్షాలు కొంచెం విషాదం జరిగిందని చెప్పుకోవచ్చు. అధికారులు మాత్రము చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని చెప్పేసి ఇక్కడ స్థానికులు వాపోతున్న పరిస్థితి. ఎందుకంటే స్థానికంగా ఉన్న కల్వర్ట్లు మొత్తము మునిగిపోవడం కావచ్చు, దాన్ని గుర్తించి అక్కడ గ్రామ పంచాయతీ కావచ్చు, దానికి సంబంధించిన మున్సిపల్ సిబ్బందిని అక్కడ స్థానికంగా సిబ్బందిని ఉంచినట్లయితే ఆ లో లెవెల్ మునిగిన వంతెనలు అయితే దాటకుండా అక్కడ సిబ్బందిని పెడితే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు వాపోతున్నారు. ఎందుకంటే అక్కడ దాటుతున్న క్రమంలో ఇక చాలామంది రోడ్ల పైన ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఆ రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది, ఆ కల్వర్టు కిందికి ఉందా, ఎత్తులో ఉందా, కింది స్థాయిలో ఉందా తెలియని పరిస్థితి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిన్న డీసీపీ గారు వచ్చి విజిట్ చేశారు. ఇప్పుడు మరో కొద్దిసేపట్లో ఎమ్మెల్యే మంచిర్యాల ఎమ్మెల్యే ఇటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఏదైతే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయో, వంతెనలు, రోడ్లు, కల్వర్ట్లు మునిగిపోయాయో అక్కడికి వచ్చి పరిశీలించి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సనని ఇటు అధికార యంత్రాంగాలకు సూచిస్తున్న పరిస్థితి. మొత్తంగా పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకైతే కొంచెం పెద్దపల్లి జిల్లాలో విషాదం కలిగించిందని చెప్పుకోవచ్చు.